ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తప్పనిసరి చేయాలనే నిబంధనపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నిబంధనకు వ్యతిరేకంగా తమ పార్టీ తరఫున గట్టిగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ను వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నాయకులతో కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. అభ్యర్థులుగా ఉన్నప్పుడు ఇప్పటికే డిఎస్సి లాంటి కఠినమైన పరీక్షలు రాసి మెరిట్ సాధించి ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న తమకు ఇప్పుడు మళ్ళీ టెట్ రాయాలనే నిబంధన విధించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ సుదీర్ఘ సర్వీసు ఉన్న ఉపాధ్యాయుల సమస్యను అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని వారు జగన్ ఎదుట వాపోయారు. ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జగన్ ఈ వ్యవహారంలో బాధితులకు పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నిబంధనపై త్వరలోనే పార్టీ తరఫున న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేవలం కోర్టులకే పరిమితం కాకుండా తమ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని, అవసరమైతే విద్యా హక్కు చట్టంలోని తగిన మార్పులు చేసేలా పార్లమెంట్లో పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా విద్యాబోధన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లను ఇలాంటి నిబంధనలతో ఇబ్బంది పెట్టడం సరికాదని, ఈ న్యాయ పోరాటంలో ఉపాధ్యాయులకు అంతిమ విజయం దక్కేలా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని జగన్ పేర్కొన్నారు.